Namaskaram. Hyderabad City Police Task Force South Zone team along with Siddipet Police oka notorious house burglar Saddam Ali alias Imran and his accomplice ki arrest jarigindi. Ee sandarbhamlo recent ga almost 8 house breaking by night in Siddipet town, Guntur, Andhra Pradesh and Warangal Commissionerate lo ఈ అన్ని కేసెస్ కి డిటెక్షన్ జరిగింది. ఇప్పటివరకు రికవరీ ప్రకారం ఆల్మోస్ట్ 61.7 తోలాస్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ వెయిట్ 1.1 kg టోటల్ వర్త్ 32 lakhs కి రికవరీ జరిగింది. Detail of accused Muhammad Saddam Ali alias Imran Ali, son of Qasim Ali, age 25 years, బయటే వెల్డర్గా పనిచేస్తున్నారు బోడుప్పల్ హైదరాబాద్. సెకండ్ అక్యూజ్ మొహమ్మద్ అన్వర్ అలీ సన్ ఆఫ్ కాసిం అలీ, అతను కూడా వెల్డర్గా పనిచేస్తున్నారు, రెసిడెంట్ ఆఫ్ బోడుప్పల్ హైదరాబాద్. ఈ హిస్టరీ అంటే సద్దాం అలీ originally native of Hyderabad and oka notorious habitual house burglar unnaru. Atan paina 53 cases unnai in entire Telangana state. His associate Potaraju alias Raju, resident of Malkajgiri, 2015 lo first time police notice lo vacharu and he was arrested and sent to jail. తర్వాత 2018లో గోపాల్పురం పోలీస్ స్టేషన్ తరఫు నుంచి పీడీ యాక్ట్ ఇనిషియేషన్ కూడా జరిగింది అండ్ సద్దాం అలీ ఎలియాస్ ఇమ్రాన్ అలీ వాజ్ డిటైన్డ్ అండర్ పీడీ యాక్ట్. మళ్ళీ అక్టోబర్ 2020లో జైలు నుంచి బయటకి వచ్చారు అండ్ 8 offenses సిద్దిపేట్, వరంగల్, గుంటూరు జిల్లాలో చేశారు. ప్రెజెంట్ కేసెస్ ఇన్వాల్వ్మెంట్లో సిద్దిపేట్ వన్ టౌన్ లో 4 కేసెస్ ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో కేసు ఉంది. 2 కేసెస్ సుబేదారి పోలీస్ స్టేషన్ వరంగల్లో ఉంది. పట్టాభిపురం గుంటూరు టౌన్లో కూడా ఒక కేసు ఉంది. సో ఈ మోడస్ ఆపరెండి గురించి అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ చక్రవర్తి గారు మీకు డీటెయిల్లో చెప్తారు. ఈ సందర్భంలో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చక్రవర్తి గుమ్మి అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ and South Zone Inspector Task Force S. Raghavendra, V. Narendra, Sri Sailam, Thakiuddin, Chandramohan and all the staff of South Zone Task Force along with Siddipet Police, they have done this excellent work. ఈ సందర్భంలో ఈరోజు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 months కి ఫస్ట్ క్వార్టర్ రివ్యూ ప్రకారం మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఇప్పటివరకు 49 పీడీ యాక్ట్ కి ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. 49 ఈ 49 పీడీ యాక్ట్ లో 5 డెకాయిడ్స్ అండ్ రాబర్స్ ఉన్నారు. బూట్ లెగర్స్ 19, వైట్ కాలర్ ఆఫెండర్ పైన కూడా ఎంఫసిస్ పెడుతున్నాము అండ్ ఫస్ట్ టైం వైట్ కాలర్ ఆఫెండర్ కూడా పీడీ యాక్ట్ లో జైలుకి వెళ్లారు. 3 వైట్ కాలర్ ఆఫెండర్స్ కూడా దే ఆర్ ఇన్ జైల్ అండర్ పీడీ యాక్ట్. ఇదే విధంగా 7 ప్రాపర్టీ ఆఫెండర్స్ అండ్ 11 రౌడీ షీటర్స్, టోటల్ 49 కేసెస్ రఫ్లీ అండర్ పీడీ యాక్ట్. సెకండ్ ఈ ఇంపార్టెంట్ విషయం అంటే కరోనా గురించి మీ అందరికీ తెలుసు. లాస్ట్ 1 week 10 days లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 months కి ఫస్ట్ క్వార్టర్ రివ్యూ ప్రకారం మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఇప్పటివరకు 49 పీడీ యాక్ట్ కి ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. 49 ఈ 49 పీడీ యాక్ట్ లో 5 డెకాయిడ్స్ అండ్ రాబర్స్ ఉన్నారు. బూట్ లెగర్స్ 19, వైట్ కాలర్ ఆఫెండర్ పైన కూడా ఎంఫసిస్ పెడుతున్నాము అండ్ ఫస్ట్ టైం వైట్ కాలర్ ఆఫెండర్ కూడా
పీడీ యాక్ట్ లో జైలుకి వెళ్లారు. త్రీ వైట్ కాలర్ అఫెండర్స్ కూడా దే ఆర్ ఇన్ జైల్ అండర్ పీడీ యాక్ట్. ఇదే విధంగా 7 ప్రాపర్టీ అఫెండర్స్ అండ్ 11 రౌడీ షీటర్స్, టోటల్ 49 కేసెస్ రఫ్లీ అండర్ పీడీ యాక్ట్. సెకండ్ ఈ ఇంపార్టెంట్ విషయం అంటే కరోనా గురించి మీ అందరికీ తెలుసు, లాస్ట్ 1 వీక్ 10 డేస్లో నంబర్స్ పెరుగుతుంది. మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా, బాంబే, ఢిల్లీ, అహ్మదాబాద్, నాసిక్, అన్ని సిటీస్లో, సర్టన్ పాకెట్స్ ఆఫ్ హైదరాబాద్లో కూడా నంబర్ పెరిగింది. ఈ సందర్భంలో గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని ఇనిషియేటివ్, ప్రికాషన్స్, గైడ్ లైన్స్ రెగ్యులర్గా ఇష్యూ అవుతుంది. అండ్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక ఫ్రెష్ రౌండ్ ఆఫ్ శానిటైజర్స్, మాస్క్ కి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అండ్ నిన్న రాత్రి సిటీ పోలీస్ తరఫు నుంచి ఆల్మోస్ట్ 800 పోలీస్ ఆఫీసర్స్ తమిళనాడు ఎలక్షన్ కోసం 20 బసెస్లో వెళ్లారు. సో ఈ అందరు ఆఫీసర్స్కి కూడా స్పెషల్ బ్రీఫింగ్, కౌన్సిలింగ్ కూడా జరిగింది. అండ్ ఎలక్షన్ డ్యూటీ తర్వాత మళ్ళీ రాగిన తర్వాత అందరికీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము. ఈ సందర్భంలో ప్రెస్ తరఫు నుంచి, మీడియా తరఫు నుంచి అందరు పబ్లిక్కి ఒక మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాష్ అన్ని రెగ్యులర్గా ఫాలో చేయండి సో దట్ వీఆర్ సేఫ్ అగేన్స్ట్ కరోనా. ఈ క్వార్టర్లీ రివ్యూలో ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం బయటికి వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 months కలెక్టివ్ క్వార్టర్లీ రివ్యూ ప్రకారం హైదరాబాద్ సిటీ పోలీస్లో కోర్టు తరఫు నుంచి ట్రయల్ కేసెస్లో 12 మేజర్ కన్విక్షన్స్ వచ్చింది ఇన్ సెన్సేషనల్ కేసెస్. 12 కన్విక్షన్స్లో నేను చెప్తున్నాము 5 year అండ్ అబవ్ కన్విక్షన్. టోటల్ కన్విక్షన్ చాలా ఉన్నాయి, 50 పైన ఉన్నాయి. బట్ 5 year అండ్ అబవ్ జైలు శిక్ష గురించి నేను చెప్తున్నాము. ఇదిలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ 2 కేసెస్లో, ఒక నలకుంట, ఒక ఉస్మానియా యూనివర్సిటీ. 20 years, దట్ ఈస్ ఆల్సో వెరీ రేర్, 20 years కి రిగరస్ ఇంప్రిజన్మెంట్. ఒక అబిడ్స్ పోలీస్ స్టేషన్, ఒక ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్. 12 years ఇంప్రిజన్మెంట్ 1 అండ్ 10 years ఇంప్రిజన్మెంట్ 2. సో మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ ఈ కరోనా వ్యాధి కోసం అంటే బికాస్ ఆఫ్ దాట్ కోర్ట్స్ వర్ ఆల్సో నాట్ వర్కింగ్. దేర్ వాజ్ ఎ డిలే ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో, డిలే ఇన్ చార్జ్ షీట్ ఆల్సో, డిలే ఇన్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ ఆల్సో, అంటే డిలే ఇన్ అవర్ టీమ్ గోయింగ్ అవుట్ సైడ్ బికాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాజ్ నాట్ దేర్. వేరే సిటీస్లో కూడా కరోనా ఫియర్ ఉంది. సో అవర్ పీపుల్ వర్ నాట్ గోయింగ్ ఫ్రీక్వెంట్లీ టు అదర్ టౌన్. బట్ ఈ జనవరి 2021 నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ ఈక్వల్ యాజ్ ప్రీవియస్ ఇయర్స్ ఎలక్షన్, నాట్ ఎలక్షన్ అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అండ్ ఈ సందర్భంలో వీ హ్యావ్ గాట్ దిస్ గుడ్ కన్విక్షన్స్ ఫ్రమ్ ద కోర్ట్ ఆఫ్ లా. సో నేను అందరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఎంటైర్ సిటీ తరఫు నుంచి హార్టీ కాంగ్రాచులేషన్ చెప్తున్నాము. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మన కోర్ వర్క్ ఉంది, ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ కేసెస్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఈ 12 కన్విక్షన్ ఇది ఒక గర్వకారణం. వీఆర్ కమిటెడ్ టు ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పబ్లిక్ అండ్ దట్ ఈస్ వై ఐ వాంట్ టు షేర్ దిస్. దట్స్ ఆల్.